అందరికీ నమస్కారం అండి. సో ఏపీ డిఎస్సి మీద మనం ప్రిడిక్షన్స్ ఇస్తున్నాము. సో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉండబోతున్నాయండి. చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళ ప్రశ్నలు ఏమిటంటే, ఒకసారి చూడండి, మీకు ఏపీ డిఎస్సి మీద ఏమి మాత్రం అవగాహన ఉంది, మీకు ఏపీ డిఎస్సి మీద అవగాహన ఎంత మాత్రం. రెండోది వచ్చేసి, సార్ మీరు నెగిటివ్ కామెంట్ల మీద మీకు వచ్చే నెగిటివ్ కామెంట్ల మీద మీ అభిప్రాయం, ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు. సో నేను ఏపీ డిఎస్సిని ఒకసారి గమనించినట్లయితే 2008 నుంచి నాకు ఏపీ డిఎస్సిని నేను పరిశీలిస్తున్నా. అంటే ప్రశ్నల యొక్క సరళి కానీ, సో ప్రశ్నలు అడిగే తీరు కానీ, ప్రశ్నలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సో 2008 నుంచి కానీ 12 డిఎస్సి కానీ, సో 14 డిఎస్సి కానీ, 18 డిఎస్సి కానీ, సో ఈ ఎన్ని డిఎస్సీలని మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు డిఎస్సి అంటే ఈ 2025 డిఎస్సి కొంచెం డిఫరెంట్గా ఉంది వాటన్నిటికీ. అంటే గత డిఎస్సిలో క్వశ్చన్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి, 1 వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ డిఎస్సిలో ఏంటి మారింది ప్యాటర్న్, అంటే ప్రశ్నలు అడిగే సరళి మారింది. ఆ ఆస్పెక్ట్లో ఈసారి కటప్ మార్క్స్ తగ్గుతాయా అదే ఒకటి. రెండోది, ఈసారి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రిజర్వేషన్ వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలో కూడా ఎస్సీ కేటగిరైజేషన్ జరిగి, సో ఈ డిఎస్సిలో అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎస్సీ కేటగిరైజేషన్కి గ్రూప్ ఎస్సీ గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3గా 3 గ్రూపులు విభజించారు. ఆ ఆస్పెక్ట్లో కూడా ఏంటంటే 55 మార్కులకు కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. అదృష్టం బాగుంటే, మీ అదృష్టం బాగుండి మీ కేటగిరీలో ఎవరు లేకపోతే, కాంపిటీషన్ తక్కువ ఉంటే 55 మార్కులు వచ్చినా 60 మార్కులు వచ్చినా తక్కువ మార్కులు అవకాశం ఉంటుందని చెప్తున్నాము. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తికి 55 మార్కులు వచ్చినాయి. 55 ఒక వ్యక్తిగా కాదండి, 50 మందికి వస్తాయి, 25 మందికి రావచ్చు, 10 మందికి కూడా రావచ్చు. ఆ 10 మందిలో 55 మార్కులు వచ్చి ఎవరైతే ముందుంటారో, అంటే 0.1లో కానీ 0.2లో కానీ ఎవరైతే ముందుంటారో 55.9లో వాళ్ళకు వస్తుందని చెప్తున్నాము. అంతేగాని 55 మార్కులు వచ్చిన మొత్తానికంటే 10 మందికి ఉద్యోగాలు వస్తాయని కాదు ఇక్కడ. అది మీరు అర్థం చేసుకోవాలి కరెక్ట్గా, లాజికల్గా. 60 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అని చెప్తున్నాం అనుకోండి. ఈడబ్ల్యూఎస్లో 65 వచ్చిన మొత్తానికి వస్తుందని కాదు, ఎవరైతే ముందుంటారో 65లోనే సో వాళ్ళకు వస్తుందని చెప్తున్నాము. ఇది ఈ యొక్క ఆస్పెక్ట్లని మీరు అర్థం చేసుకోకుండా తక్కువ కటాఫ్లు చెప్తున్నారు సార్ మీరు. మీకు ఇంత కటాఫ్ అంటే నేను చెప్పే వాస్తవాలు ఇది. ఈ ప్రిడిక్షన్స్ అనేది 100% కరెక్ట్ అవుతాయండి. మీరు ఒక్కసారి గమనించుకోండి. ఏపీ డిఎస్సిలో ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ తగ్గబోతుంది. ప్రతి జిల్లాలో కూడా కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉండబోతున్నాయి. 55 మార్కులు వచ్చిన కొన్ని ఎస్పెషల్లీ ప్రత్యేక కేటగిరీల్లో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ప్రత్యేకంగా 55, 50 కూడా పడిపోవచ్చు, చెప్పలేము. సో ఎందుకంటే ఆ జిల్లాల పోస్టులను బట్టి కొన్ని జిల్లాల్లో 70, 80 వచ్చినా పోస్ట్ రాకపోవచ్చు ఓపెన్ కేటగిరీల విషయాల్లో చెప్తున్నా. అట్లా వివిధ సబ్జెక్టులను బట్టి, ఆ యొక్క జిల్లాలో ఉన్న కాంపిటీషన్ బట్టి, ఆ కేటగిరీలో ఉన్న కాంపిటీషన్ బట్టి, ఇవన్నీ విషయాల మీద డిపెండ్ అయ్యి మాకున్న అనుభవంతో, మాకున్న సొంత నాలెడ్జ్తో చెప్తున్నాం. కొంతమంది అంటున్నారు మీకేం డిఎస్సీల మీద ఏం నాలెడ్జ్ ఉంది, మీకేం తెలుసని. సో ఒకటండి, డిఎస్సి మీద నాలెడ్జ్ ఉండబట్టే మేము ఈరోజు ప్రిడిక్షన్స్ ఇస్తున్నాము. డిఎస్సి గురించి తెలియబట్టే మేము ఈరోజు ప్రిడిక్షన్స్ ఇస్తున్నాము. అంతేగాని డిఎస్సి మీద అవగాహన లేకపోతే ఎవరు చెప్పరండి. అర్థమవుతుందా? దయచేసి మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు దయచేసి మానుకోండి. మేము కూడా మాట్లాడవచ్చు, కానీ ఎందుకు మాట్లాడము? మీరేంటంటే మీరు ఎక్కడి నుంచో కామెంట్లు పెడుతున్నారు, కానీ మేము ఇక్కడ పబ్లిక్ డొమైన్లో ఉన్నాము. సో 10 మంది చూస్తారు వీడియోని. చాలామంది ఇక్కడే అండి, విదేశాల్లో కూడా వీడియోలు చూస్తున్నారు. వాళ్ళందరికీ మేము బ్యాడ్ కావడం మాకు ఇష్టం లేదు. మీకు మాకు తేడా ఏంటి ఇంకా చెప్పండి. మీరు మాట్లాడి నెగిటివ్గా అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడితే, మేము అబ్యూజ్గా మాట్లాడితే మీకు మాకు తేడా ఏంటి? సో దయచేసి ఇదండి. ఖచ్చితంగా ఈసారి కటాఫ్లు తగ్గితే ఎవరు కూడా అధైర్యపడొద్దు, భయపడొద్దు. సో ఎక్కువ డిప్రెషన్కి అస్సలు లోను కావద్దండి. ప్రశాంతంగా ఉండండి. మీరు కష్టపడి చదివి ఉంటే 55 మార్కులు కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నేను బల్ల గుద్ది చెప్తున్నాను. 60 మార్కులు పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, 65కి ఛాన్స్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్లో. సో 70 మార్కుల వాళ్ళు కూడా ఓపెన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సోషల్ లాంటి గ్రూపుల్లో అయితే 70 మార్కులు కూడా ఓపెన్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సోషల్ యొక్క సోషల్ సబ్జెక్టుకి సంబంధించి. కొంతమంది ఇంకొక విషయం అడిగారు, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టులే ఉండవు కదని. ఏమండి, సోషల్లో ఇప్పుడు సోషల్ చదువుతారు, సోషల్లో ఒక జాగ్రఫీ చదవరా? దాంట్లో ఎకానమీ ఉండదా? ఎకానమీ అంటే 8th క్లాస్ కానీ 9th క్లాస్ 10th క్లాస్లో కానీ హిస్టరీ ఉండదా దాంట్లో? సో పాలిటీ ఉండదా? పాలిటీ అంటే పాలిటీ మీద అడుగుతాడా? పాలిటీ అంటే అక్కడ ఉన్నాయి అడుగుతాడా? బయట కొంచెం హై లెవెల్ అడగడా క్వశ్చన్స్? అవి అడిగలేరా? సో ప్రతి
ప్రతి క్వశ్చన్ పేపర్ చూసుకోండి, ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక ఆర్టికల్ అడిగి ఉన్నాడు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ గురించి అడగలేదా? సో అది పాలిటీ కాదా? హిస్టరీ గురించి అడగలేదా? అది హిస్టరీ కాదా? ఎకానమీ గురించి అడగలేదా? ఇది ఈ విధంగా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. మీరు నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మీరు బీడీ చేసిన వల్ల అసలు కాబోయే ఉపాధ్యాయుల నాకు పెద్ద ప్రశ్నగా ఉంది. సరిసరి ఇదండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎమ్మిటే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.